ఇక అమెరికా ప్రభుత్వం భారత అక్రమ వలసదారుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి తరలించడం పట్ల పార్లమెంటు సమావేశంలో ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రకటన చేసింది. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. తమ దేశస్తులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యతని పేర్కొన్నారు. బహిరంగ ప్రక్రియ కొత్తేమీ కాదు అన్నారు. ఇక 2009 నుంచి ఆ ప్రక్రియ జరుగుతుంది అన్నారు. బహిష్కరణ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఆయన తీసుకున్న మార్క్ పాలన ఏదైతే ఉందో దానివల్ల ఇతర దేశాల్లో నుంచి వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వారిపై తీవ్రంగా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్రమ వలసదారులని అరికట్టాల్సిన అవసరం ఉందని చాలా బలంగా ఆయన కొన్ని బిల్ పాస్ చేయడం కానీ లేదంటే కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చి ఉంటూ ఉన్నారో అంటే అక్కడ లగ్జరీస్ లైఫ్ అనుభవించవచ్చు, ప్లమ్ సాలరీస్తో కొంచెం గెటాన్ అవ్వచ్చు అని ఎవరైతే అనుకుని అక్కడికి వచ్చారో అక్రమంగా చొరబాట్లు ప్రవేశించారో వారందరినీ కూడా అంటే అదుపులో తీసుకొని కొంత ఇబ్బందికర అంటే ఎలా అంటే కాళ్ళకి చేతులకి చైన్స్ బంధించి వాళ్ళ ఆర్మీ విమానంలో తీసుకురావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అది అమృత్సర్లో ఆ విమానం ఫస్ట్ 104 మంది ఇండియన్స్తో అంటే 5 రాష్ట్రాలకు చెందినటువంటి ఇండియన్స్ ఎవరైతే యువకులు అక్కడ ఉన్నారో వారిని చైన్స్తో బంధించి ఆ విమానంలో తీసుకొచ్చి అమృత్సర్లో వదిలించడం జరిగింది. ఇందులో గుజరాత్, హర్యానా చెందినటువంటి రాష్ట్రానికి చెందినటువంటి 33 మంది అంటే ఆ రాష్ట్రానికి 33 మంది, ఈ రాష్ట్రానికి చెందినటువంటి 33 మంది యువకులతో పాటుగా మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి 30 మంది ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా ఇంకో రాష్ట్రానికి చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ విధంగా ఆల్మోస్ట్ 104 మందిని అమృత్సర్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే పార్లమెంట్లో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంత దారుణంగా అంటే ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వారందరినీ ఈ విధంగా యువకులను ఈ విధంగా చైన్స్తో బంధించి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటూ కేంద్ర ప్రభుత్వ తీరుని అంటే మీ యొక్క ఫారిన్ విదేశీ విధానం సరిగా లేదు, ఈ నేపథ్యంలోనే అంత కఠినంగా వ్యవహరించారు అంటూ విపక్ష ఎంపీలంతా కూడా ధర్నాలు చేసి కొంత నిరసన చేసి వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఈ నేపథ్యంలో ఎవరైతే విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారో జయశంకర్ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఇది ఏ దేశం, ఒక దేశం అమెరికానే కాదు ఏ దేశమైనా సరే అక్రమంగా వలసదారులు ప్రవేశిస్తే ఖచ్చితంగా వారిని బయటికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఆయా దేశాలు కూడా బాధ్యతగా తీసుకుని వారిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడి నుంచి పరాయి దేశంలో అక్రమంగా చొరబడితే వారిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయా దేశాల మీద ఉంటుంది. కాబట్టి ఇది ఏ దేశమైనా చేస్తుంది, దీన్ని పెద్దగా తోపడాల్సిన అవసరం లేదు. బట్ దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాం. ఇక ముందు అంత హార్ష్గా ఉండకపోవచ్చు. అంటే వలస విధానాన్ని కానీ అక్రమంగా ప్రవేశించే దాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ ఏ దేశమైనా ఖండిస్తుంది, ఏ దేశమైనా బాధ్యతగా తీసుకోవాలి. అక్కడ ఒకవేళ పొరపాటున ఉంటే వారిని తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా దేశ ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ జయశంకర్ ప్రకటన చేయడం జరిగింది. సో ఇది పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం, ఈ విధంగా విమర్శలు చేసి ధర్నాలు చేసి పార్లమెంట్ స్తంభింపు చేయాల్సిన అవసరం కాదు. ఇది జనరల్గా జరిగే ప్రాసెసే. ఇది 2009 నుంచి కూడా జరుగుతుంది. దీన్ని ఏదో పెద్ద అవుట్ ఆఫ్ ద బ్లూ చూపించేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని జయశంకర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉందో దానికి సంబంధించి ఆ ప్రాసెస్ని కొంచెం అంటే స్టిర్ చేయడం కోసం సంప్రదింపులు జరుగుతున్నాం. మరి అంత హార్ష్గా కాకుండా ఒక లేన్లో తీసుకొచ్చే విధానానికి మనం శ్రీకారం చుడుతున్నాం, సంప్రదింపులు జరుపుతున్నాం అని జయశంకర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. స్వప్న. థ్యాంక్ యూ వెంకట్.